తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించే వారికి పార్టీలో ఉండే అర్హత ఏమాత్రం లేదని ఎమ్మెల్యే వేముల వీరేశన్ స్పష్టం చేశారు. కొండా సురేఖ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆయన నోటీసులు ఇచ్చినప్పుడు తన కూతురి మాటలకు తనకు సంబంధం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సంబంధం లేకపోతే ఆ మాటలను ఇప్పటివరకు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. కొండా సురేఖ మాట్లాడుతున్న తప్పుడు భాష వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఒకవైపు పదవిని అనుభవిస్తూనే మరోవైపు పార్టీని తీవ్ర ఇబ్బందులోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ కొండా సురేఖకు నువ్వుగా రాజీనామా చేసి వెళ్లిపోతేనే మంచిదని హెచ్చరించారు. ఈ రోజు కొంతమంది మాత్రమే బయటకు వచ్చామని, రేపు ఒక్కరం కూడా తగ్గకుండా అందరం వచ్చి నిలదీస్తామని తెలిపారు. మాట్లాడే ముందు తమ స్థాయి ఏంటో గుర్తు చేసుకోవాలని, రాష్ట్రంలో వారి దిగజాడు రాజకీయం మాటల గురించి ప్రజలందరికీ తెలుసని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్ర అధినేత సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టడం అంటే, ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నటువంటి వ్యక్తులు, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉండే నైతిక అర్హత లేదనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా మేము రావటం జరిగింది. అంటే చెట్టు కింద ఉండి చెట్టు కొమ్మనే నరుక్కునేటువంటి ఒక వైఖరి, దుర్మార్గమైనటువంటి వైఖరి, ఇది ప్రతిపక్షాలకు గొంతునిచ్చే వైఖరిగా మేము భావిస్తా ఉన్నాం. కొండా సురేఖ గారు క్రమశిక్షణ సంఘం ఇచ్చినటువంటి నోటీసుకు, షోకాజుకు సమాధానం ఇస్తూ నాకు సంబంధం లేదన్న, నీకు సంబంధం లేదన్నప్పుడు నీ బిడ్డ మాట్లాడిన మాటల్ని ఎందుకు ఖండించలేదు? ఎందుకు నువ్వు క్యాబినెట్ మినిస్టర్గా, క్యాబినెట్ మంత్రిగా, కలెక్టర్గా, క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ఖండించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాం. మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని, మీరు అనుసరిస్తున్నటువంటి తప్పులకు, మీరు మాట్లాడుతున్నటువంటి తప్పుడు భాషకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తుండ్రు. కానీ మీరు మాత్రం ఆ పదవిలో ఎంజాయ్ చేస్తూ మీ ఎంటర్టైన్మెంట్లో ప్రభుత్వానికి, పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేయదలుచుకున్నాం. ఇలా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చినాం. ఇక తస్మత్ ఇదే ఏమని అనుకుంటే రేపు ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు గొప్పలు అనుకోకండి. మీ స్థాయి ఒకసారి చూసుకోండి, మీ కుటుంబ స్థాయి చూసుకోండి. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాన్ని హెచ్చరిస్తారా? మీరు మీ నీతి, మీ సంస్కృతి తెలియదా? మీ కుటుంబ సంస్కృతి తెలియదా? రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఇయ్యాలు వచ్చిందా? మీరు దిగజారి ఇటువంటి అప్రతిష్ట పాలు చేస్తే బాగుండదు. కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేల మందరం ఒకటి, మేము వేరు కాదు. ఈ యొక్క కూర్చున్న చెట్టు నడకకండి. ఇలా మీరు కోడిగుడ్డు మీద ఈకలు పీకకండి. ఇలా కాంగ్రెస్ పార్టీ, యావత్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కార్యకర్త గ్రామ స్థాయి నుంచి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి అండగా ఉన్నది. రేపు భవిష్యత్తు మీరు ఇట్లే మీ తీరు, మీ మార్గం మార్చుకోకపోతే మీరున్న హోదా, మీరున్న మంత్రి హోదా మైమర్చి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఊకోరు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊకోరు, సమాజం, తెలంగాణ సమాజం కూడా ఊకోరు. కాబట్టి నేను ఒకటే, మేమందరం కూడా రేపు రాబోయే కాలంలో క్రమశిక్షణతో మెలగాలని కోరుకుంటున్నాం.